మే 14వ తారీఖు బుధవారం రోజున కుంభరాశి వారికి మధ్యాహ్నం 2 తర్వాత జరిగేది ఇదే. అయితే కుంభరాశి వారు ఎక్కడ ఉన్నా వీడియోని మాత్రం తప్పకుండా చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్య సమస్యలు, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడగా లేకపోవటం, రాజకీయం, వామచార దోషం, మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా సరే 24 గంటల్లోనే పరిష్కారం లభించును. వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9043637512. నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి. మీ యొక్క ప్రతి సమస్యను తొలగించుకోండి. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి శనీశ్వరుడు. ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తుల విషయానికి వస్తే గనక ఈ వ్యక్తులు చాలా అంటే చాలా మంచి వ్యక్తులు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం ఈ సమయంలో మాత్రం కొంత మధ్యస్థమ ఫలితాలను కలిగించినప్పటికీ వీరు మానసికంగా చాలా బాగుంటారు. ఆర్థికంగా కొంత అటు ఇటు అయినప్పటికీ మానసికంగా ఈ సమయంలో చాలా బాగుంటారు. అదేవిధంగా ఆర్థికంగా మరి అందరికీ సమస్యలే ఉంటాయి అంటే ఉండకపోవచ్చు. కొంతమందికి ఆర్థికంగా సమస్యలు ఉంటాయి. కానీ ఈ సమయంలో వీరు ముఖ్యమైనటువంటి కొంతమంది వ్యక్తులను మాత్రం ఖచ్చితంగా కలుసుకోవటం జరుగుతుంది. అలానే ముఖ్యమైనటువంటి కొన్ని పత్రాలను, కొన్ని బాధ్యతలను కూడా చేపట్టడం జరుగుతుంది. అంతేకాదు రాజకీయ రంగంలో ఉండేటటువంటి వ్యక్తులకి ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉంది. విద్యార్థులకి కష్టపడితే ప్రతిఫలం ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటటువంటి వ్యక్తులకి మాత్రం చాలా అద్భుతంగా ఈ సమయంలో ఉంది. కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు రియల్ ఎస్టేట్ చేస్తున్నట్లు అయితే గనక ఈ సమయంలో మీకు చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి బాగా కలిసి రావాలి అంటే గనక డైమండ్ రింగుని మీ యొక్క ఎడమ చేయి ఉంగరపు వేలికి ధరిస్తే గనక అదృష్టం అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రాశి వారికి. అదేవిధంగా అనుకున్నటువంటి పనులు కూడా పూర్తవడం జరుగుతుంది. సకాలంలో పనులు పూర్తవటమే కాకుండా మీరు అనుకున్నటువంటి గోల్స్ని కూడా రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏవైతే లక్ష్యాలను పెట్టుకుని ఉన్నారో ఆ లక్ష్యాలను ఈ సమయంలో మీరు తప్పకుండా కూడా రీచ్ అవుతారు అని చెప్పుకోవచ్చు. అంతేకాదు కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి లక్ష్య సాధన కోసమని కావలసినంత కష్టం, శ్రమను తప్పకుండా పడుతూ ఉంటారు. అనుక్షణం కూడా విజయం కోసం పరితపిస్తూ ఉంటారు. అదేవిధంగా వీరిలో చాలా మంచి లక్షణాలు ఉంటాయి. అందరూ కూడా సమానత్వలే అనుకుంటూ ఉంటారు. వీరికి కొంచెం ఉన్నా సరే ఆ కొంచెం లోకి వెళ్ళి కూడా ఇంకొంచెం ఇతరులకి దానం చేయటానికి ఇష్టపడుతూ ఉంటారు కుంభరాశి వారు. దాన గుణం కలిగినటువంటి వ్యక్తులు కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. అంతేకాదు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయం అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ సమయంలో ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటి ఫలితం కూడా ఈ సమయంలో ఉంటుంది ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులకి. కుంభరాశి వారికి ఈ సమయంలో గోచార ఫలితాలు అయితే చాలా బాగున్నాయి. అనుకూలమైనటువంటి పరిస్థితులను చూస్తారు. ప్రతికూల పరిస్థితులు కూడా తొలగిపోతాయి. ఒకవేళ మీరు భూముల పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తే గనక అది మీకు ఫ్యూచర్లో మంచి ఫలితాలను ఇస్తుంది అని చెప్పుకోవచ్చు. మిమ్మల్ని కోటీశ్వరులుగా కూడా మారుస్తుంది. అంతేకాదు చాలా దరిద్రమైనటువంటి జాతకం ఎవరైతే అనుభవిస్తున్నారో, చాలా దరిద్రమైనటువంటి పరిస్థితిని ఎవరైతే కుంభరాశి వారు అనుభవిస్తూ ఉన్నారో, ఎన్ని పూజలు చేసినా ఫలితాలు లేవు అని భావిస్తూ ఉన్నారో అలాంటి వ్యక్తులకి కూడా ఈ సమయంలో కొన్ని గ్రహాలు అనుకూలించి రాజయోగం పట్టి వారి యొక్క దశ పూర్తిగా మారిపోబోతూ ఉంది అని గుర్తుపెట్టుకోండి. వారి చుట్టూ ఉండే దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోబోతూ ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచారం చాలా బాగా మంచి ఫలితాలను తెచ్చిపెడుతుంది. అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా ఈ రాశి వారికి ఈ సమయంలో అధికంగా ఉన్నాయి. ఇక ఈ కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకైతే చాలా అద్భుతమైనటువంటి గోచారం కూడా ఉంది అని చెప్పుకోవచ్చు. ఇక తెలుసుకున్నారు కదా, వీరికి అద్భుతమైనటువంటి గోచారం అయితే ఉండటం వల్ల వీరు నూతనంగా ఏదైనా ప్రారంభించాలి అనుకున్నా వీరికి అద్భుతంగా అంటే ఊహించని విధంగా ఫలితాలు ఉంటాయి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి
వీరు అసలు కూడా ఊహించరు. ఆ విధంగా అయితే ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. ఇక కుంభరాశి వారికి మాత్రం మే 14వ తారీఖు బుధవారం రోజున కుంభరాశి వారికి చాలా అంటే చాలా బాగుంది. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.